గుడ్ ఈవినింగ్ లీడర్స్. మనం ఎప్పుడెప్పుడైనా ఎదురు చూసినటువంటి ప్రీసేల్ అనేది స్టార్ట్ అయింది. మన దగ్గర యూఎస్డిసీలు కానీ యూఎస్డిటీలు కానీ ఉన్నట్లయితే మనం డైరెక్ట్గా మనకి ఇక్కడ కింద చూడండి బ్రౌజర్ కనిపిస్తుంది. సెకండ్ ఆప్షన్ గ్లోబ్ బొమ్మ. ఆ గ్లోబ్ బొమ్మ క్లిక్ చేసి పైన మనం ఏం చేస్తామంటే గతంలో కనుక మనం రెఫరల్ లింక్ సీనియర్స్ నుంచి ఏ విధంగా అయితే తీసుకున్నామో ఐడి యాక్టివేషన్ కోసం సేమ్ దీనికి కూడా ఒక రెఫరల్ లింక్ అనేది వచ్చింది. ఓకే, అక్కడ పేస్ట్ చేసినట్లయితే సెర్చ్లో మనం డైరెక్ట్గా మనం ఆ యొక్క రెఫరల్ లింక్ అక్కడ పేస్ట్ చేస్తే మన వ్యాలెట్ కనెక్ట్ అయిపోద్ది అనమాట. ఓకే, అలా కనెక్ట్ అయినప్పుడు మనకి ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అయిపోద్ది. ఓకే, ఇక్కడ 9 days 21 hours ఉంది కదా. ప్రీసేల్ అనేది ఫస్ట్ ఫేజ్. ఓకే, మనకి 9 days ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇలా స్క్రోల్ చేసుకుంటూ కొంచెం ముందుకెళ్తే మనకు వ్యాలెట్ కనెక్ట్ అయిపోద్ది. ఇక్కడ బ్యాలెన్స్ అనేది ఉంది చూసారు. ఇక్కడ బ్యాలెన్స్ అనేది నా దగ్గర 77 అంటే 77 యూఎస్డిసీలు ఉన్నాయి. ఇక్కడ యూఎస్డిసీలు కానీ యూఎస్డిటీలు కానీ అని చెప్పాను కదా. ఏవైనా సరే మనం ప్రజెంట్ అయితే యూఎస్డిసీలు ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకున్నాను. టోకెన్ అనేది సెలెక్ట్ టోకెన్ యూఎస్డిసి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం మినిమం $50 తోటి ఇక్కడ మనం చేసుకోవాల్సి ఉంటుంది. నేను $50 తోటి ముందు పర్చేజ్ చేయడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ నాకు టోకెన్స్ వచ్చేసరికల్లా 7,950 టోకెన్స్ నాకు రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి రెఫరల్ లింక్ అనేది ఇక్కడ చూడండి, ఖచ్చితంగా మనం చూసుకోవాలి ఎవరిది ఏంటి అనేది. లాస్ట్ మనకి ఇక్కడ స్క్రోల్ అవుద్ది ఇటు సైడ్కి. మనం యాక్టివేషన్ చేసేటప్పుడు మనం ఎలా అయితే సైడ్ స్క్రోల్ చేస్తామో సేమ్ దీంట్లో కూడా ఒకసారి మనం చూసుకున్నట్లయితే రెఫరల్ లింక్ కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకొని బై బిఎఫ్టీ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ అప్రూవ్ అడిగిద్ది. ఇక్కడ కన్ఫర్మ్ మనం క్లిక్ చేసుకోండి. మనం ఏదైతే లాక్ పెట్టుకున్నామో ఆ లాక్ మనం ప్రెస్ చేసుకుంటే అప్రూవల్ సక్సెస్ ఫస్ట్. ఓకే, ఇప్పుడు డైరెక్ట్గా మనకి టోకెన్స్ అనేవి మనకి అలాట్మెంట్ అవుతున్నాయి. సెకండ్ టైం మళ్ళీ మనం మన పాస్వర్డ్ క్లిక్ చేస్తే ట్రాన్సాక్షన్ సబ్మిటెడ్. ఓకే, పర్చేజ్ కంప్లీటెడ్. ఓకే, ఈ విధంగా మనకి పర్చేజ్ అనేది కంప్లీట్ అయిపోద్ది. ఇక్కడ మనకి టోకెన్స్ అనేవి మన షో అవుతాయి. ఓకే, ఒక్కసారి రిఫ్రెష్ చేసినట్లయితే ఇక్కడ చూడండి టోకెన్స్ అనేవి మనకి అలాట్మెంట్ అయిపోతాయి అన్నాను కదా. ఇగో ఇక్కడ టోకెన్స్ అలాట్మెంట్ అయిపోయినాయి. ఓకే, ఈ విధంగా మనం మన దగ్గర ఉన్నటువంటి డాలర్స్ తోటి బిఎఫ్టీ టోకెన్ అనేది మనం పర్చేజ్ చేయొచ్చు. ఇక్కడ మనకి రెఫరల్ లింక్ అనేది వచ్చింది. చూడండి, ఇక్కడ మనం పర్చేజ్ చేసినామంటే రెఫరల్ లింక్ అనేది వచ్చింది. ఇక్కడ రెఫరల్ లింక్లో మనం కాపీ చేసేసుకొని మనకు ఎవరైతే డైరెక్ట్గా ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనం ఆ యొక్క రెఫరల్ లింక్ పంపించుకొని సేమ్ ఇప్పుడు ఏ విధంగా అయితే చేసామో ఆ విధంగా ప్రతి ఒక్కరికి కూడా చేపించి ఈ యొక్క ప్రీసేల్లో పార్టిసిపేట్ చేస్తే మంచి ఇన్కమ్ తీసుకోవడానికి అవకాశం ఉంది. మళ్ళీ ఒక వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.